హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్‌లో చూసే ఉంటారు కదా. చేపల పులుసు టేస్ట్ ఇట్లా చేస్తే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మా సైడ్ ప్రాసెస్ అంతా చూసేయండి. అట్లాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఫిష్ కొన్న దగ్గర నుంచి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఫిష్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి తెలియదు కాబట్టి స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి అయితే చెప్తున్నాను. ఫిష్ని ఇట్లాగైతే పీసెస్గా కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి నేను గిన్నెలో వేశాను. తర్వాత ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ అలాగే కళ్ళుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు అంటారు, కళ్ళుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు. నెక్స్ట్ కొంచెం పెరుగు, నెక్స్ట్ అలాగే ఒక 2 చెక్కలు అంటే ఒక నిమ్మకాయని బాగా రసం పిండేసి దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన రెస్ట్ ఇచ్చామనుకోండి. ఇట్లా చేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే ఫిష్ అనేది అస్సలు నీసు వాసన రాదండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తారు ఫిష్ కర్రీ. ఇట్లాగా బాగా మిక్స్ చేసేసుకొని అంటే మనం తీసుకున్న ఉప్పు, పసుపు, అలాగే పెరుగు, నిమ్మకాయ రసం అంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఫిష్ చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే కర్రీ వండిన తర్వాత కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. అందుకని చెప్పి నేను ఇట్లా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మసాలా కోసం అంటే గ్రేవీ మసాలా కోసం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఒక హాఫ్ చిప్ప ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ అయితే ఈ విధంగా ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా మిక్స్ అవుతుంది. తర్వాత మనం 2 గుప్పెళ్ళ చింతపండు తీసుకున్నాము. చింతపండు ఎక్కువగా ఉంటేనే చేపల పులుసులోకి టేస్ట్ బాగుంటుందండి. అందుకని నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చింతపండు అయితే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి మసాలా పొడి కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు. ఈ మసాలా వేసారంటే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఒక చెక్క, దాల్చిన చెక్క ముక్కు ఉంటుంది కదా అది. నెక్స్ట్ అలాగే ఒక 6 లవంగాలు, నెక్స్ట్ అలాగే కొంచెం గసగసాలు. ఇవన్నీ లో ఫ్లేమ్లో డ్రైగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చేపలు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా ఫిష్ని క్లీన్ చేసుకున్నారంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు నేను ఫిష్ తీసుకొచ్చినా సరే ఇట్లాగే క్లీన్ చేసుకుంటాను. ఏ ఫిష్ అయినా సరే మనం తెచ్చుకున్న తర్వాత గబగబా కడిగేసి తర్వాత దాన్ని మ్యాగ్నేట్ చేసామనుకోండి, అది కుక్ అయిన తర్వాత కూడా ఓవర్గా నీసు వాసన వస్తుంది. కాబట్టి అట్లా రాకుండా బాగుండాలంటే ఫస్ట్ ఇట్లాగా కాసేపు మ్యాగ్నేట్ చేసి ఉంచి తర్వాత క్లీన్ చేసుకొని మనం డైరెక్ట్గా కర్రీలోకి వాడుకున్నా కానీ ముక్క జ్యూసీగా వచ్చి టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు చేపల కూర తెచ్చినా కానీ చేపలు తెచ్చినా నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. కాబట్టి మీరు ఎప్పుడైనా చేపలు తెచ్చుకున్నా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోండి. తర్వాత ఇదంతా తీసేసిన తర్వాత మళ్ళీ 1 టైము నీట్గా ఈ నిమ్మకాయ, పెరుగు ఎక్కడైనా ఉండిపోతుందేమో అందుకని మళ్ళీ సెకండ్ టైం కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకున్నారంటే మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళొచ్చు. నేనైతే మొత్తం కడిగేసుకున్నాను. ఒక తెపాల్లో అయితే పెట్టేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నేను మా స్టైల్ ప్రాసెస్ అని చెప్పా కదా అది చూపిస్తున్నాను. ఇది పొడి చేసుకొని పెట్టుకోండి. చల్లారిపోయింది. ఇప్పుడు చేపల కూర వండటానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 టమాటాలు కట్ చేసిన ముక్కలు, అలాగే 4 పచ్చిమిరకాయ ముక్కలు, నెక్స్ట్ అలాగే ఒక 5-6 ఉల్లిపాయలు. చిన్నవి కాబట్టి నేను 5-6 యూజ్ చేశాను. ఒకటి పెద్దదైతే ఒకటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మసాలా గ్రేవీ మనం ముందు అల్లం పేస్ట్, నెక్స్ట్ అలాగే కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం కదా ఆ మసాలా వేసేసుకొని నెక్స్ట్ కొంచెం టేస్ట్కి సరిపడినంత రాళ్ళుప్పు, చేపల కూరలోకి రాళ్ళుప్పు అయితేనే టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ ఒక
3 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం స్పైసీగా కావాలి అందుకని చెప్పి కారం అయితే ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందాక మనము ఫిష్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకుండా. పసుపు వేసుకున్న తర్వాత మనం ఇందాక దాల్చిన చెక్క, ధనియాలు ఇవి పొడి చేసుకున్నాం కదా, గసగసాలు ఆ పొడి. నెక్స్ట్ అలాగే మీ దగ్గర ఉంటే లైట్గా గరం మసాలా కొంచెమే వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు, టేస్ట్ డామినేట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ వేసుకున్నవన్నీ నేను ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనము కళ్ళుప్పు వేసాం కదా, కళ్ళుప్పు కరగాలి కాబట్టి అందుకని ఇవన్నీ బాగా మిక్స్ చేసేటట్టు మిక్స్ చేసుకొని, నెక్స్ట్ మనం చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండు రసం అయితే 2 టైమ్స్ అయితే పిండుకుంటున్నాను. చింతపండు పులుపు ఎక్కువగా ఉంటేనే చేపల కూర టేస్ట్ బాగుంటుందండి. మీరు దీని బదులు చింతపండు బదులు కొంచెం చింతపండు రసము, నెక్స్ట్ అలాగే మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే వేయలేదు. ఒక 2 టైమ్స్ చింతపండు రసం అయితే పిండుకుంటున్నాను. ఒక్కసారి మిక్స్ చేసుకొని బాగా సాల్ట్ అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకొని అసలు టేస్ట్ ఎట్లా వచ్చింది అన్నీ ఎగ్జాక్ట్గా మనం అనుకున్నట్టు సరిపోయినాయా లేదా అని చూసుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి. నెక్స్ట్ మనము దీంట్లోకి ఫిష్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం 1 బై 1 ముక్కలు ప్లేస్ ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకున్నామంటే పక్కన ఒకదాని పక్కన ఒకటి అయితే పెట్టుకోవాలి. ఇది బై మిస్టేక్లో మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు పొయ్యి మీద పెట్టిన తర్వాత తిప్పటానికి కుదరదు, మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. కొంచెం కుక్ అయిందంటే కలిపామంటే పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి నేను పచ్చిగా ఉన్నప్పుడే ఒకసారి మొత్తము రసం కానీ ఉప్పు కానీ కారం కానీ అన్నీ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకుంటున్నాను, ఒకటికి 2 సార్లు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే అన్నమాట. ఏంటంటే నా దగ్గర మ్యాంగో పచ్చడి ఆయిల్ ఉంది, అంటే మామిడికాయ పచ్చడి ఆయిల్ ఉంది. అదైతే అట్లా వేసుకోవటం నాకు చాలా ఇష్టము. ఆ ఆయిల్ అంతా దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ అయ్యేటట్టు యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే దీనివల్ల అద్దిరిపోతుంది. కొంచెం లైట్గా మ్యాంగో వేసిన స్మెల్ వస్తుంది అనమాట ఈ ఆయిల్ వల్ల కూడా. కాబట్టి నేను ఈ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను బాగా, ఒకటికి 2 సార్లు. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని దీన్ని అరగంట సేపు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం తీసుకున్న పులుసు అంతా బాగా ఉడికిపోయి గ్రేవీ లాగా అయితే అయిపోవాలి. నాకు అక్కడక్కడ కళ్ళుప్పు సౌండ్ చేస్తుంది కింద నేను తిప్పుతుంటే, అందుకని చెప్పి పొయ్యి మీద పెట్టిన తర్వాత కూడా ఒకటికి 2 సార్లు తిప్పాను. కుక్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత తిప్పటానికైతే కుదరదు, చేపలు మొత్తం విరిగిపోతాయి. అందుకని చెప్పి నేను ముందే తిప్పుకున్నాను. కాబట్టి చేపల కూర ఇదైతే మా అత్తయ్య ఇలా చేస్తారు, మా అమ్మ మళ్ళీ ఇంకో మోడల్లో చేస్తుంది, అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఖచ్చితంగా. నాకు టైం అయిపోతుంది అని చెప్పి కొంచెం ఫాస్ట్గా ఇట్లా అయితే చూపించాను. మనం అన్నీ వేసేసుకొని ఇట్లా ఒక 1/2 అవర్ కుక్ చేసుకున్నామంటే ఇది కూడా చాలా డిఫరెంట్ టేస్ట్, భలే వస్తుంది టేస్ట్ మాత్రం. మా అత్తయ్య వాళ్ళు చేస్తారు ఇట్లాగా, నాకు భలే నచ్చుతుంది ఈ టేస్ట్ కూడా. ఒక 1/2 అవర్ హై ఫ్లేమ్లో పెడతారు, ఒక 1/2 అవర్ లో ఫ్లేమ్లో పెడతారు. అసలు పులుసు అనేది ఉండదు, ఇగురులాగా అయిపోతుంది. ముక్క బాగా లోపలికి జ్యూస్ వెళ్ళి ముక్క అంతా రెడ్ కలర్లో వచ్చేస్తుంది. అంతసేపు ఉడికిస్తారు, టేస్ట్ అయితే అదిరిపోద్ది వాళ్ళు చేస్తే. నేనైతే 1/2 అవరే ఉంచాను, ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటేనే మాకు ఇష్టం, తినడానికి బాగుంటుందని చెప్పి. రాగి సంకట్లోకి అయితే సూపర్ కాంబినేషను, పుల్లగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చేపల కర్రీలో చింతపండు గ్రేవీ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ సూపర్గా వస్తుంది. కొంచెం తగ్గినా కానీ దానికి టేస్ట్ అనేది రాదు. కాబట్టి మనం ఎక్కువ చింతపండు జ్యూస్ వేసుకోవాలి. ఇదేంటి చూడండి, నేను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 అవర్ అయితే కుక్ చేశాను. మనం దీంట్లోకి మసాలాలు కానీ ఆయిల్ కానీ మొత్తం మనకు కావాల్సినవన్నీ ముందే మిక్స్ చేసుకున్నాం కాబట్టి వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టిన తర్వాత వేసి తిప్పుకోవాల్సిన పని కూడా ఉండదు. మొత్తం ముందే కలిపేసుకొని
కర్రీ టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా, చింతపండు రసం కూడా సరిపోయిందా లేదా అని చూసి అన్నీ చెక్ చేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కాబట్టి ఇంకా మనం చేపల కూరని ఎక్కువసేపు తిప్పే పని కూడా ఉండదు. నేను కొబ్బరి పేస్టు అల్లము పేస్ట్ వేసాం వల్ల గ్రేవీ అయితే ఎక్కువగా వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు కావాలనుకుంటే ఆనియన్ పేస్టు టమాటో కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. దానివల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చికెన్ కర్రీ లాగా అనిపిస్తుంది. అట్లా కాకుండా ఉండాలని చెప్పి నేనైతే కొంచెం పెద్ద పెద్ద టమాటా ముక్కలు పచ్చిమిరకాయలు అట్లా అన్నీ వేసుకున్నాను, ఉల్లిపాయలు. నెక్స్ట్ కూర కుక్ అయిన తర్వాత దింపే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం చేపల కూర అయితే తిప్పటానికి ఉండదు, అట్లాగే వదిలేసేయాలి. అదే ఆటోమేటిక్గా కలిసిపోయి కుక్ అవుతుంది. చూసారు కదా ఫిష్ కర్రీ ఎంత ఎమ్మీగా ఉందో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన కర్రీ కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైన ఇట్లా తేలుతుంది, అదే అర్థమైపోతుంది మన కర్రీ ఉడికింది అన్న సంగతి. నెక్స్ట్ వేడి వేడి అన్నంలోకి నేను చేపల కూర అయితే వేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ ఎప్పుడు చేపల కూర చేసినా కానీ ఒకే మాట చెప్పిద్ది, మనం వండుకున్న రోజు కన్నా చేపల కూర అంటే నెక్స్ట్ డేకి టేస్ట్ బాగుంటుందంట. అయినా అప్పటిదాకా మనం ఆగం కదా తినడానికి. వేడివేడిగా పొయ్యి మీద నుంచి దింపేసి మన ప్లేట్లో పడాలి, మనం తినేసేయాలి. అన్నీ వేడివేడిగా ఉండాలి కదా. అట్లా అయితే నేను ఎంజాయ్ చేస్తాను బాగా ఫుడ్ని. కాబట్టి నేను ఎప్పుడు చేపల కూర తిన్నా ఇట్లాగే తింటాను. ఒకసారి అట్లా కూడా ట్రై చేద్దాం అనుకుంటాను. అసలు ఆగను చేపల కూర చూస్తే మాత్రం నా ఫేవరెట్. వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను, అట్లాగే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.